నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ప్రజలు ఇచ్చిన పదవిని వారి సంక్షేమం కోసం, వార్డు అభివృద్ధి కోసమే వినియోగించాలి అని పలువురు ప్రముఖులు అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలకం 13వ వార్డు కౌన్సిలర్ బైరు కోటేశ్వరరావు ముదిరాజును జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అధినేత శ్రీనివాస్ మారబోయిన ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటగిరి ముదిరాజ్ సంఘం కోశాధికారి గోగుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా ఖమ్మం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి సంగమేశ్వరరావు ముదిరాజ్, ఖమ్మం జిల్లా ముదిరాజ్ ఐక్య కార్యాచరణ జిల్లా నాయకులు నర్ల శేషయ్య ముదిరాజ్, స్థానిక ప్రముఖులు చిన్నబోయిన వెంకట్ నారాయణ, జానీ ఖాన్, కాసుబోయిన శ్రీనివాసరావు, మౌలాలి, పి వెంకన్న, వాజిద్, కార్తీక్, యాసిన్, కార్తీక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కలిసి తిరిగిన సందర్భంలో మా ఇద్దరి పరిచయం కూడా 20 సంవత్సరాలు దాటింది. అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ చొప్పున ఒక పాలేరు నియోజకవర్గంలోనే మున్సిపాలిటీ లేనందున రెవెన్యూ మినిస్టర్ బాధించగా ఎస్ఆర్ నగర్ అంటే మహాలక్ష్మి టౌన్షిప్ G+1 మన బీఆర్ బంకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ 13వ వార్డు ముదిరాజ్ బంధువుల అధ్యక్షతన మరియు ఖమ్మం టీవీ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ కూడా మన మారబోయిన శ్రీనివాసరావు గారే. ఆయనకు వచ్చిన ఆలోచనే ఈరోజు ఇక్కడ అందరం పంచుకోవడం జరుగుతుంది. మన ముదిరాజులు ఎక్కడున్నా కానీ మనం సన్మానించుకోవాలి, మనం గౌరవించుకోవాలి అనే సదుద్దేశంతో శ్రీనివాసరావు గారిని ఈ కార్యక్రమం తీసుకొని మన జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచిన వారికి కూడా చాలా మందికి శ్రీనివాసరావు గారు సన్మానం చేయడం జరిగింది. అదే ఆలోచనతో ఈరోజు కూడా మన బైరు కోటేశ్వరరావు గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గోగుల శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన గౌరవనీయులైన రెవెన్యూ మినిస్టర్ గారు హరినాథ్ బాబు గారి ఇక్కడ లోకల్ నాయకులు కాబట్టి ఆయనకి ఇన్ఛార్జీలు వేసి ఇక్కడ సమన్వయత పాటిస్తూ ఇక్కడ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గ అర్హుడిగా బైరు కోటేశ్వరరావు గారు సెలెక్ట్ అయ్యారు. దానికి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు అందరూ మమేకమై ఇన్ఛార్జీల యొక్క సూచన ఎవరు కాలుకు గుడ్డగట్టకుండా ప్రతి ఓటర్ దగ్గర తిరిగి అధిక మెజార్టీతో గెలుపొందారు. ఇవాళ గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజల యొక్క సమస్యలు కనుగొని కరెంట్ వాళ్ళని కానీ వాటర్ వాళ్ళని కానీ పిలిపించుకొని సమాచారం స్వీకరించారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇచ్చేసిన ముదిరాజ్ బంధువులందరికీ 13వ వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఏదులాపురం మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో విజయ దుమ్దుబి మోగించిన బైరు కోటేశ్వరరావు ముదిరాజ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కోటేశ్వరరావు గారికి వెన్నుదన్నుగా నిలిచి అత్యధిక మెజార్టీకి గెలుపులకి సహకరించిన కోటేశ్వరరావు గారి అనుచరులకి, ఈ వార్డు వాటర్ మహాశయులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ముదిరాజ్ బంధువులలో ఖమ్మం మున్సిపాలిటీలో గెలిచిన ఏకైక వ్యక్తి మన బైరు కోటేశ్వరరావు గారు. అది కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సంతోషంలో కోటేశ్వరరావు గారిని ఏదో చిరు సత్కారం చేసుకోవాలని కోరికతో కూడా రావడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో 13వ డివిజన్ అభ్యర్థిగా బైరు కోటేశ్వరరావు గారు అఖండ మెజార్టీ పొందడం చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని పొందిన ప్రజలు వార్డు 13వ డివిజన్ వార్డు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. తను ఆదరించారు, తను అభిమానించారు. ఆ కోటేశ్వరరావు గారు అడగగా కూడా కౌన్సిలర్గా తన బాధ్యతను ఈరోజు కొత్త పుట్రాయికి భూమి పూజ చేయడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం ఇదే అనుకుంటా. ఇప్పటి నుంచి కోటేశ్వరరావు గారు ప్రతి విషయంలో చురుగ్గా ఏ కార్యక్రమానికైనా, ఏ ప్రజలకి ఏ లోటుపాటు అయినా కానీ అన్ని దగ్గరుండి చూసుకోవటంలో చాలా ముందంజలో ఉంటాడని కోరుకుంటూ మీడియా మిత్రులకి ఇక్కడ అటెండ్ అయిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదులాపురం మున్సిపాలిటీ దాంట్లో 13వ డివిజన్ ఓటర్ మహాశయులకి, కార్యకర్తలకి
అట్లాగే నాకు సహకరించిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ముదిరాజ్ సంఘం తరఫు నుంచి మన శేషు గారు చెప్పినట్టుగా అట్లనే సంగమేశ్వరరావు గారు, ఖమ్మం టీవీ శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా నా తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం టీవీ శ్రీనివాస్ గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఎదురాపురం మున్సిపాలిటీలో అతి మెజార్టీ సాధించి బైరికోటేశ్వరరావు కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం అయిపోయి ఇక ఇప్పుడు 11వ డివిజన్లో నెక్స్ట్ బొడ్రాయి కార్యక్రమం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చిన్న ఈ సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరొకసారి వారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ వారు చేసే అన్నిటికీ ఇప్పటివరకు ఎవరైతే నాయకత్వం ఉండి వారిని గెలిపించుకున్నారో వారికి ఎప్పుడు కూడా సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన మీదే, మన నాయకుల మీదే, మన ప్రజల మీదే ఉంటుందని చెప్పేసి పార్టీలు ప్రధానం కాదు, ప్రజా వ్యవస్థ సమాజం ముఖ్యం అనేది నేను కోరుకుంటూ రేపు రాబోయే కాలంలో కూడా మన వాళ్ళకి పార్టీలు గుర్తింపు చేసి అన్ని రంగాల్లో వీరికి ప్రాధాన్యత కల్పించే విధంగా పార్టీలు కూడా నిర్ణయం తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందిస్తామని చెప్పి పార్టీలతో మాకు సంబంధం లేదు, కులాలతో కూడా సంబంధం లేదు, కులాలను కలపడమే మా బాధ్యతగా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినాం. ఖమ్మం టీవీ శ్రీనివాస్ గారు ప్రజాసేవలో మరి వారి యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు వారి మీడియా ద్వారా సన్మానించినందుకు వారిని కూడా మేము అభినందిస్తూ మా బడుగు బలహీన వర్గాలకి మీరు తోడ్పాటు అందించాలని, మమ్మల్ని మా వాయిస్ని ముందు చేసుకోవడానికి మీరు ముందుంటారని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముదిరాజ్ బంధువు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సారు ముదిరాజ్ కులంలో ఒక ఆణిముత్యం అధ్యక్షులు మొలకపల్లి సంగమేశ్వర ముదిరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఏదులాపురం మున్సిపాలిటీలో 13వ డివిజన్లో నిలబడి బైరు కోటేశ్వరరావు గారు అత్యధిక మెజార్టీతోటి విజయం సాధించిన శుభ సందర్భంగా వారిని గెలిపించినటువంటి ఈ వార్డు ప్రజలందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జాబ్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బహుశా ఎదులాపురం మున్సిపాలిటీలోనే అత్యధిక మెజార్టీ సాధించినటువంటి యువ నేత, రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా తిరుగుతున్నటువంటి కోటేశ్వరరావు గారికి, ఆయన జన్మించినటువంటి కులం ముదిరాజు అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలని మతాలని ఒకే విధానంగా అందరినీ కలుపుకొని ఈ వార్డు డివిజన్ యొక్క అభివృద్ధి కోసం వారు పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. నాతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్కరికి నా వెనక ఉండి నడిపించి నాకు కొద్దిగా పరిచయం లేకపోయినా ఒక 5గురు ఇక్కడ ఉన్న సీనియర్ లీడర్లు ఒక 5గురు నుంచి ఒక 10 మంది మధ్యలో నాకు తెలియకపోయినా కానీ నా వెనక ఉండి నా ముందుండి నడిపించిన అందరికీ ముందుగా నా నమస్కారాలు. అంటే యూత్ పిల్లగాళ్ళల్లో కూడా ఒక 10 మంది మాకు కొత్త పరిచయం అయినా కానీ వాళ్ళు కొంచెం ముందుకు పోయి మన క్యాండిడేట్ వినాయకుడు గారు పంపించిన క్యాండిడేట్ కాబట్టి మనం ఖచ్చితంగా గెలుపుకుందామని చెప్పేసి నా మీద నమ్మకం వచ్చి బాబు గారి మీద నమ్మకం వచ్చి ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డ కార్యకర్తలకి, ఆడవాళ్ళు, మహిళలకి అందరికీ నా ఒక నమస్కారాలు. అంతే ఇక నుంచి మనం ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా నేను ముందుంటా. ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముందుకు అడుగులేస్తా. ఎక్కడ ఏ తప్పు జరిగినా కానీ మనందరం కూర్చొని దాన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాయి. కొద్దిగా ఇబ్బందులు ఉండి నా వల్ల ఈ 45 రోజుల్లో 10-15 రోజుల్లో ఇబ్బందులు ఉన్నా కానీ నేను చిన్నోళ్ళని, నాకంటే పెద్దలు అందరూ నా వెనక తిరిగిన వాళ్ళు, నా ముందు తిరిగిన వాళ్ళు కనుక వచ్చే తప్పులు ఉంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళకి జస్ట్ ఏంటంటే మనకి కావాల్సింది
పనులు ఇక్కడ ఉన్న పనులు మెయిన్ ఏంటంటే వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డు అక్కడ దుబ్బకాలనీ రోడ్డు దాకా కూడా అంకర వేసి రోడ్డు వరిసేసి ఉన్నది. అది మూలంగా ఏంటంటే దాని మీద వెహికల్స్ పోయినప్పుడు రాళ్ళు స్లిప్ అయ్యి తగులుతున్నాయి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. దీనికి కాంట్రాక్టర్ గారిని అడగడం జరిగింది. అడిగినప్పుడు ఈసీ రోడ్లు, డ్రైనేజీలు, అక్కడున్న కరెంటు వీధి లైట్లు, నీళ్ళ సౌకర్యం, ఈ చిన్న చిన్న పనులు మొత్తం ముందుకు చేసుకుంటూ మనం ముందుకు పోతే మెయిన్ పనులతో కూడా అవి అందరితో సహా హరినాథ్ బాబు గారు ఆధ్వర్యంలో చేయాలి. శ్రీనివాసరెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు మనకి వెనక ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని మనం ముందుకు పోతూ మన సమస్యలు ఒకదాన్ని బట్టి ఒకటి పరిష్కరించుకుంటూ పోదామని, ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే నా వెనకాల ఉన్న ఏ అన్యాయం జరిగినా ఏ తప్పు జరిగినా కానీ నిలదీసే తప్పు నాకుంది. దాంట్లో భాగంగా అందరితోటి ముందుకు పోతానని నాకు ఈ అవకాశం ఇచ్చిన గెలుపుకి కారణమైన ప్రతి ఒక్క అక్క, చెల్లి, అమ్మ, నాయనమ్మలకి, బాబాయ్లకి, నా అన్నలకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం టీవీ ఛానల్ వాళ్ళకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు.